హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్స్ కూడా వాచ్ చేయండి. దయచేసి మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు రీచ్ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. సో నాకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారో, లేదా వీడియో మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. మీ సబ్స్క్రిప్షన్ లైక్ చేయటం, షేర్ చేయటం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దయచేసి చేయగలరని ప్రార్థిస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, షార్ట్స్లో మనం చూపిస్తున్న షార్ట్స్ అనమాట. అంటే ఇవాళ రేపు ఏమవుతుందంటే, జనాలు ఎక్కువ మనం షార్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. వీడియో చూడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూడాలి, లేదా 1 అవర్ వీడియో చూడాలి. సో ఎవరు అంత వీడియోస్ చూడటానికన్నా మనం అందరం ఎక్కువ షార్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. షార్ట్స్ యాక్చువల్గా 1-2 మినిట్స్ 2 మినిట్స్ కాదు, 1 మినిట్, లెస్ దెన్ 1 మినిట్ ఉంటాయి. సో మనందరం షార్ట్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. సో ఈ మధ్య బాగా గమనించిన విషయం ఏంటంటే, షార్ట్స్లో మన దేవీ దేవతల ఆకారాల్లో అనండి, మేబీ మెయిన్ మనం అనదలుచుకున్నది చూసినవి ఏంటంటే, శివుడి వేషధారణలో శివుడిలాగా మేకప్ కానీ డ్రెస్సింగ్ కానీ అంతా చేసుకొని ఒక అసభ్యకరమైన డాన్స్ వేయటం మీరు షార్ట్స్లో మీకు కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, కాళీమాత అమ్మవారు మొత్తం కాళీమాత ఉగ్ర రూపంలో ఉండి ఆమె తక్కువ వస్త్రధారణతో డాన్స్ వేయటం, అంటే రీసెంట్ వచ్చిన మూవీ డాన్స్ కానీ. సో అలా మనకి ఇక షార్ట్స్ అంటే ఏముంది, ఒక 50 సెకండ్స్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఈ అమ్మవారి ఆకారంలో శివుడి వేషధారణలో అసభ్యమైన డాన్స్ని ప్రదర్శిస్తున్నట్లు షార్ట్స్ చేసి పెడుతున్నారు. సో మనందరం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి షార్ట్స్ మీరు ఎప్పుడైనా చూస్తున్నప్పుడు కనుక అనిపిస్తే దయచేసి వాళ్ళకి కామెంట్ చేయండి. కామెంట్ చేసి వాళ్ళకి తెలియచేయండి, ఇలాంటి షార్ట్స్ మంచిది కాదు, దీన్ని తీసేయమని. ఎందుకంటే ఇప్పుడు మనకి విస్తారంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన ఫోటోలనే మార్చేసుకొని తీసుకుంటున్నాము. మనం ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్నట్లు అన్నీ చేయగలుగుతున్నాము. సో సాధ్యమైనంత వరకు ఇప్పుడు పరిధి అంతా దాటిపోయిందనమాట. సో మనం ఏదైనా ఎక్కడైనా సృష్టించగలిగే ఏఐలో వస్తుంది ఇప్పుడు. సో ఆ ఏఐ ఉపయోగించి చాలా ఫొటోస్ కానీ, ఈ దేవతల వాటి గురించి కానీ, విగ్రహాల గురించి కానీ, వాళ్ళ వేషధారణలో కానీ, అసభ్యకరమైన వస్త్రధారణలో, అంటే అతి తక్కువ బట్టలు వేసుకొని కాళికా అమ్మవారు అతి తక్కువ, మనం ఆ షార్ట్ చూడగానే మనకు అర్థమైద్ది ఆ దేవత ఎవరు అనేసి. ఆ దేవతకి అతి తక్కువ వస్త్రధారణ వేసి ఆ షార్ట్ని క్రియేట్ చేస్తున్నారు, అసభ్యకరమైన డాన్స్ వేస్తూ. సో ఇది ఎంతవరకు సమంజసం అసలు? ఇలాంటివి మనకి ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉంది, మనం ఏదన్నా చేయగలం, మనకి వాటి మీద కట్టడి లేదు. కానీ మనం అలాంటివి, మనకి దేవతలు, ఆ శివుడిని చూస్తే మనకి మనకి శివుడు అంటే మనకి శివలింగం గుర్తొస్తుంది, మనకి శివతాండము, శివలీలలు, మనకి ఎంత భక్తిభావంతో కూడిన
మనకి ఒకలాంటి ప్రశాంతత కలుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనతో పాటు మనకి చిన్నప్పుడు ఫోన్స్ ఇంతగా విరివిగా లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా చిన్న పిల్లలు అలాంటి షార్ట్స్ చూస్తారు. విచిత్రంగా ఉంది ఏంటో చూద్దామనేసి చూసి ఓకే. ఎందుకంటే షార్ట్స్ చూసేటప్పుడు వాళ్ళు పేరెంట్స్ పర్యవేక్షణలో చూడరు. అలా మనం చేయలేము కూడా. పర్యవేక్షణ ఎంతప్పటికైనా చేస్తాం. సినిమా కంటే మనం తీసుకెళ్ళి చూపిస్తాం. అంతేగాని షార్ట్స్ అనేవి ఇప్పుడు ఫోన్ చేతుల్లో ఉంటుంది, చూస్తూ ఉంటాం. మనం వాళ్ళు ఏం చూస్తున్నారని మనం చూడటానికి ఉండదు. సో వాళ్ళు చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుడు అసభ్యమైన డాన్స్ వేస్తూ లేదా సిగరెట్ తాగుతూ కూడా మీకు ఎక్కడ కనిపిస్తారు షార్ట్స్లో. కొన్ని షార్ట్స్లో వచ్చాయన్నమాట. లేదా ఇంకొకటి చేస్తూ కనిపిస్తే అది పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పిల్లలు ఏమనుకుంటారు, ఓకే దేవుడు కూడా ఇట్లా చేస్తారా, అందుకే వీళ్ళు ఇట్లా షార్ట్స్ చేశారా. మనం మన పూజ రూమ్లో దేవుడి విగ్రహాలు పెట్టుకోము, కానీ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్లో మనం శివుడు, పార్వతి, అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం. సో వాళ్ళకి ఆ భక్తి భావంతో తక్కువ చేస్తున్నట్లు ఉంటుంది అలాంటి షార్ట్స్ చూస్తే. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇట్లా కూడా చేయొచ్చు, ఓకే దేవతలు మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో చూసుకునే దేవతలు కూడా ఇట్లా చేస్తారా అనేసి వాళ్ళకి మనం ఎంతో భక్తిపరంగా ఉన్నది తగ్గిస్తున్నట్లే కనిపిస్తుంది దాంట్లో. సో అది సాధ్యమైనంత వరకు అలాంటి మీరు కనుక చూస్తే కామెంట్ చేయండి వాళ్ళకి. నాకు తెలిసి మనం కామెంట్ చేసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు వాంటెడ్లీ పెట్టిన వాళ్ళే ఉంటారు. మనం కామెంట్ చేసాము అంటే వాళ్ళకి తెలియక అది పెట్టారు అని కాదు, వాళ్ళకి కంపల్సరీ తెలిసే పెడతారు. వాంటెడ్లీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకొని, లేదా వాళ్ళు దాంతో భక్తిభావం తగ్గిద్దామని కానీ, లేదా ఇంకొక ఉద్దేశంతోనే అలాంటి షార్ట్స్ క్రియేట్ చేసి పెడతారు. సో దయచేసి మీరు ఇలాంటి షార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు రిపోర్ట్ చేయండి. ఇలాంటి షార్ట్స్ మనకి చాలా ప్రమాదకరం పిల్లలకు కూడా. ఇంకొకటి కాళికామాత జుట్టు విరబోసుకొని ఇంకొక పద్ధతిలో డాన్స్ వేస్తూ ఇది చాలా మనం ఖండించాల్సిన విషయం అండి. మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో భక్తిభావంతో పూజించుకుంటాం. మనకు ఒక అమ్మవారు అంటే మనం కళ్ళు మూసినా తెరిచినా మనకి ఒకే శివుడు అంటే మనకి శివుడు కనిపిస్తారు మనకి. బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది. సరస్వతి మాత అంటే చేతిలో వీణ, లక్ష్మీదేవి అమ్మవారంటే చేతిలోంచి ఆమె మనకి సంపదలు ఇస్తున్నట్టు. సో అలానే కాళీమాత అంటే మనకి అమ్మవారి ఉగ్ర రూపంలో శత్రు సంహారం చేస్తున్నట్లు ఆ ఇమాజినేషన్ మనకి అది మన మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉంది. సో అలాంటి వాటిని ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి షార్ట్స్ క్రియేట్ చేసి మరి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి భక్తిభావాన్ని తగ్గించాలి అని ఎవరన్నా వాంటెడ్లీ ఇలాంటి క్రియేట్ చేస్తున్నారా అని అప్రమత్తంగా ఉండండి. మనకింత స్ప్రెడ్ అయినది లేదు అప్పుడు. సో మనం గుడికి వెళ్ళే వాళ్ళం, దండం పెట్టుకునే వాళ్ళం, మనకి తెలిసేది ప్రాపర్గా. కానీ ఇప్పుడు ఏమైందంటే లార్జ్ స్కేల్ ఆఫ్ కిడ్స్, అసలు ఎవ్రీ కిడ్ చేతిలో ఫోన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫోన్లోనే క్లాసులు వింటున్నాం, ఫోన్లోనే ట్యూషన్స్ చెప్పించుకుంటున్నాం, ఏమైనా డౌట్స్ వస్తే మనం దాంట్లోనే సెర్చ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ మన చేతుల్లోనే చూపిస్తుంది. సో మనం పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా పిల్లలు అలాంటి షార్ట్స్ చూసినప్పుడు వాళ్ళు దానికి
ఆహ్, ఆహ్, ప్రేరేపితం అవ్వకుండా వాళ్ళని చాలా తక్కువ టైం చూసేటట్లు చూడాలి. ఎందుకంటే షార్ట్స్ చూడటం అనేది చాలా ప్రమాదకరం పిల్లలకి. ఎందుకంటే మీరైనా గమనించండి, ఎవరన్నా అబ్జర్వ్ చేశారో లేదో, మనం షార్ట్స్ చూస్తున్నప్పుడు మనకు ఒకలాంటి హార్ట్ బీట్‌లో మీకు గమనిస్తే తెలుస్తది. ఒకలాంటి చేంజ్ ఉంటది. ఒకలాంటి టెన్షన్ క్రియేట్ అయిద్ది మైండ్‌లో. అంటే నెక్స్ట్ షాట్ ఏమొస్తదో అని, అంటే మనకేంటి, స్టెబిలిటీ లేని తత్వం అనమాట అది. అంటే ఎవ్రీ 50 సెకండ్స్‌కి మీరు స్వైప్ చేస్తున్నారంటే, అంటే ఏంటి, మీరు ఒక్క నిమిషం కూడా మీరు కాన్సంట్రేట్‌గా చూడట్లేదు దాన్ని. ద మినిట్, ద సెకండ్ మీ చెయ్యి ఇట్లా ఉంటానే ఉంటది. సో, దానివల్ల ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్‌కి, పిల్లల హార్ట్‌కి ఇది మంచిది కాదని చాలామంది డాక్టర్స్ కూడా చెప్పారు. పిల్లలు షార్ట్స్ చూడటం తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఫోన్‌ని తక్కువ వాడేటట్లు చూడాలి పిల్లలు అని. కానీ పిల్లలు ఎవ్వరూ ఇవాళ రేపు వినరు. వాళ్ళు ప్రతిదానికి ఆహ్, ఏదో ఒకటి పేచీ పెడుతుంటారు. లేదా ఫోన్ తీసుకెళ్ళి ఇంకా వీళ్ళతో గోలెందుకని ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో, వాళ్ళు ఫోన్ చూస్తూ చూస్తూ వాళ్ళకి ఎక్కడో అక్కడ మనకి ఇలాంటి ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా. సో, అదొక లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతున్నాయి పిల్లల్లో అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు ఇంటర్వ్యూస్‌లో. సో, సాధ్యమైనంత వరకు ఇలాంటి షార్ట్స్ ఒక లిమిటెడ్ టైం, మిగతా యూట్యూబ్ కానీ మిగతావి చూడటానికి ఉంచి వాళ్ళని చాలా కంట్రోల్ చేయాలి. ఇంకొకటి, మనం మన ఇంట్లో కూడా మనకి ఆహ్, ఏ ఏవి చూస్తున్నామో సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ పిల్లలు ఇలాంటివి ఏమన్నా చూస్తున్నారా? వాళ్ళు చూసే షార్ట్స్‌లో గమనించండి. ఎందుకంటే వాళ్ళకి మనం భయభక్తులతో, దేవుడంటే చాలా భయంతో, అమ్మో ఇది చేస్తే మనకి రేపు ఏ కర్మ వస్తుందో, ఏ ఏం ఏం ప్రాబ్లం వస్తుందో అనేసి కొంచెమైనా భయభక్తులతో ఉన్నాం మనకి. సో, ఇప్పుడు దేవుళ్ళని ఇట్లా వివిధ అసభ్యకరమైన రూపాల్లో చూపిస్తూ, అసభ్యకరమైన డాన్సులు వేయిస్తూ ఇట్లా చేస్తే ఆ భక్తిభావంతో పాటు భయభక్తులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. సో, ఇక పిల్లలకి ఆ భయం కూడా ఉండదు. ఓకే, మనం ఇది చేయకూడదు, చేస్తే ఇట్లా చిన్నప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అన్న భయం ఉండేది. ఇంకా ఇప్పుడు ఇలాంటివి చూస్తే ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకి ఆ భయభక్తులు తగ్గే ప్రమాదం కూడా ఉంది. ప్లస్ అవి వాళ్ళని ఏ రూపంలో ప్రభావితం చేస్తాయో కూడా మనం చెప్పలేము. సో, ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతి పండుగలకి మనకి ఏదైనా లేటెస్ట్ సినిమాలు వస్తే మనం వినాయకుడిని లేటెస్ట్ హీరోతో అలా ఉండే వినాయకుడిని తయారు చేస్తున్నాం. మనం యాక్చువల్గా ఉండే వినాయకుడు అంటే మనకు ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని వివిధ రూపాల్లో మార్చి తయారు చేసి మనకి మార్కెట్లో వదులుతున్నారు. సో, మనం కూడా మన పిల్లలకి ఒక దేవుడి ఆకారాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదండి. ఇట్లా మార్చుకుంటూ బైక్ నడిపే వినాయకుడు, రోబో వినాయకుడు, ఇంకేదో మనం ఇంట్లో నుంచే మనం ఫస్ట్ మన పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చేయకుండా సరదాగా తెచ్చుకుంటున్నారులే అనుకోవటానికి లేదు. సో, ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ మనకిప్పుడు సరదాగా అనిపించవచ్చు. ఈవెన్ మన షార్ట్స్‌లో చూసేవి కూడా ఏదో సరదాగా అని మీరు తీసుకోకుండా వాటి మీద కంపల్సరీ వాటిని చూడటం అనేది మీ దాంట్లోంచి తీసేసేయండి. ఈవెన్ ఇలాంటి
వేరు వేరు రూపాల్లో విగ్రహాల్ని కూడా మన ఇంటి దగ్గర మన ఇంట్లోంచే మనం ఫస్ట్ ఆపేసేయాలి. అలాంటి విగ్రహాలు కొనటము, అలాంటి విగ్రహాలు పెట్టడము. మనకి వినాయక చవితి అంటే ఒక రూపంలో మనం దేవుణ్ణి పూజించుకునే ఆనవాయితీ ఉంది. సో, ఆ ఆనవాయితీని మీరు ఆహ్, తగ్గించకండి. సో, మనం మన పిల్లలకి అలాంటి అవకాశం ఇవ్వకండి. సో, మనకి వినాయకుడంటే మనకి ఎప్పటి నుండి ఎట్లా చేసుకుంటున్నామో అట్లనే చేసుకోవాలి. సో, వివిధ రూపాల్లో సరదాగా దేవుడితో సరదా ఏంటండి? కొంచెం అన్నా భయం ఉందా అసలు? అలా చేసే వాళ్ళకన్నా భయం ఉందా? అంటే భయం లేదు. భయం లేకనే కదా ఇట్లాంటియన్నీ చేస్తున్నారు. దేవుడు ఎక్కడైనా రోబో రూపంలో ఉంటారండి? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? లేటెస్ట్ సినిమాలు ఇక ఆ సినిమాలు ఇంకా చెప్పలేను. ఆ రూపాల్లో దొంగల రూపాల్లో ఉంటే దొంగల రూపాల్లో ఇంకేదేదో బైక్ నడుపుకుంటూ బుల్లెట్ మీద వినాయకుడని ఇంకా వివిధ రూపాల్లో అంటే మీకు మీ ఆనందంతో పాటు ఆలోచించండి ఒకసారి. మనది ఏంటి అసలు? మన ట్రెడిషన్ ఎట్లా వస్తుంది? ఇది ఓన్లీ మన దాంట్లోనే ఇట్లా జరుగుతుందండి. ఇంత ఇట్లా అంటే భయం తగ్గిపోతుంది రోజు రోజుకి దేవుడంటే భయం, భక్తి రెండూ తగ్గిపోతున్నాయి. అందుకనే మీరు ఇట్లా షార్ట్స్లో క్రియేట్ చేసుకుంటూ పెట్టి ఈవెన్ మనం మనం చూసి కూడా మనం వాటిని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అట్లా మీరు వేరే ఎక్కడైనా చేయగలరా ఇట్లా? మనకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా వాడుకుంటే అది చాలా బాగుంటుంది. అంతేగాని ఓకే స్వేచ్ఛ దొరికింది కదా అనేసి మనం విచ్చలవిడిగా ఇప్పుడు అలా చేయటం వల్ల మేబీ మనం దాన్ని ఏమి కంట్రోల్ చేయలేకపోవచ్చు ఇప్పుడు. కానీ దాన్ని ఎక్కడో అక్కడ మనం ఆపాలి. ఆపటానికి చాలామంది సామాజిక కార్యకర్తలు సామాజిక పరంగా సమాజాన్ని ఒక తప్పు ద్రోవలో వెళ్ళనీయకుండా చాలామంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని కూడా పణంగా పెట్టి చాలామంది పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి షార్ట్స్ని ఇలాంటిని ఎంకరేజ్ చేయకండి. వినాయక చవితికి అయినా సరే మనం వినాయకుడిని ఏ రూపంలో కొలుచుకుంటున్నామో అదే రూపంలో కొలుచుకోండి. సో పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి దేవుడు అంటే ఒక భక్తి భావన ఉండేటట్లు వాళ్ళకి కంపల్సరీ మనం చిన్నప్పటి నుండి నేర్పాలి. వాళ్ళకి కూడా వాళ్ళకి మనం కంపల్సరీ వాళ్ళని గుడికి తీసుకెళ్ళటం లేదా ఇంట్లో మనం చిన్నప్పుడు చాలా టీవీలో అండి మహాభారతం వచ్చేది. మనకి టీవీ తక్కువ ఉండేది అప్పుడు. మనం టీవీలో మహాభారతం స్టోరీ, రామాయణం చూసాము, శివలీలలు అంతా మనకి అసలు ఆ స్టోరీ అంతా చాలా ఎవ్రీ సండే చూసినా సరే మనకి ఎక్కడ ఏం జరిగింది ఎవ్రీథింగ్ బాగా గుర్తుంటుంది. ఇప్పటికి కూడా గుర్తుంటుంది అది. సో ప్లస్ మనకి చిన్నప్పుడు వచ్చిన చాలా సినిమాలు మనకి పండగలకప్పుడు గుడికి బయట చాలా దేవుడి సినిమాలు వేసేవాళ్ళు. అవన్నీ మనకి చాలా చాలా గుర్తున్నాయి. ఆ శివలీలలు, శివతాండవం ఎంత ఎంత అది చాలా అసలు ఎంత భక్తిపరమైన సినిమాలు అవి. సో అలాంటి సినిమాలు మీరు చూపించండి పిల్లలకి. అట్లీస్ట్ వాళ్ళకి వీకెండ్స్ అప్పుడు కానీ ఈ రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణుడు ఎవరు, రాముడు ఎవరు, అమ్మవారి గురించి, అమ్మవారి లీలల గురించి మనం ఫోన్లో పిల్లలకి ఎక్కువ టైం ఇచ్చే బదులు వాళ్ళతో పాటు మనం కూడా కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి రామాయణం చెప్పడం స్టార్ట్ చేయండి. ఒక స్టోరీ లాగా చెప్తుండండి. చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా బాగా తీసుకుంటారు వాళ్ళు. ఈవెన్ మహాభారతం కూడా ఒక స్టోరీ లాగా మనం మహాభారతం ఛానల్లో చూసేవాళ్ళం. ఎంత బాగుండేదండి. సండే
చక్కగా ఆ హాఫ్ అన్ అవర్ వచ్చేదానికోసం చాలా వెయిట్ చేసి చూసేవాళ్ళు. సో అలాంటివి చూపించండి పిల్లలకి. అంతేగాని పిచ్చి పిచ్చి డాన్సులు, ఆ షార్ట్స్‌లో పిచ్చి పిచ్చి డాన్సులు ఓకే. ఇప్పుడు ఆహ్, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్‌లో ఇక అవి జరుగుతున్నాయి. సో కానీ చిన్న పిల్లలకి సాధ్యమైనంత వరకు వాటిని కట్టడి చేయండి. వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ చెప్పండి. సో దట్ ఈ ఎక్కువ ప్రొజెక్షన్ అనేది తగ్గిపోద్ది. ఇలా ఆహ్, ఏవేవో ఏఐతో క్రియేట్ చేసిన షార్ట్స్, ఆ దేవుడి రూపంలో క్రియేట్ చేసిన షార్ట్స్, వీటన్నిటినీ దయచేసి రిపోర్ట్ చేయండి తీసేయమని వాళ్ళకి. దానివల్ల సమాజానికి చాలా ప్రమాదకరం. ఉండే కొద్దీ ఈ షార్ట్స్ అనేవి మనం ఏమనుకుంటాం, ఏముందిలే షార్ట్సే కదా, 50 సెకండ్స్లో వచ్చే షార్ట్స్లో ఏమవుతుంది, ఎవరో పెట్టారు అనుకుంటాం. అట్లా అనుకోకండి, దానివల్ల ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదన్నా విషయాన్ని పదే 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 చూస్తూ ఉన్నామంటే అది చిన్నగా ఒక జనరేషన్ని టర్న్ తీసుకుంటుంది. సో మనం మన కంట్రీకి మన వంతు మనం ఏమన్నా చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రెడిషన్ని, సంస్కృతిని మనం వేరువేరుగా తీసుకెళ్ళకుండా ఉంటే చాలు. దానికి ఉన్నది ఉన్నట్లుగా ఉంచిన మనం చాలా గొప్ప సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకోసం అని దయచేసి మీరు ఇలాంటి వాటికి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి, వాటికి ఏమన్నా ఫిల్టర్స్ ఉన్నాయా అలాంటివి తీసేయటానికి అనేసి చెక్ చేసి వాటిని రిమూవ్ చేయించడానికి అందరూ కృషి చేయాలి ఈ విషయంలో. ప్లస్ పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. వాళ్ళు చూసే వీడియోలు, వాళ్ళు చూసే షార్ట్స్, ఇవన్నీ మనం ఒక వరవల్లో చూస్తూ ఉంటే ఏవేవో షార్ట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు షార్ట్స్ చూడటాన్ని, బికాస్ వాళ్ళు చూసే ఈ ఫోకస్ అనేది చాలా తగ్గిపోద్ది. ఈ 50 సెకండ్స్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అని ఒక వీడియో చూస్తుంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. కానీ షార్ట్స్ ఏంటి 50 సెకండ్స్లో అవి అయిపోవాలి. సో అలాంటప్పుడు ఏంటి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. ఒకటి ఏదైనా చదువుతున్నారనుకోండి, వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదవలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అందుకోసం అని వాళ్ళని ఈ షార్ట్స్కి అయితే కంపల్సరీ దూరం చేయండి వాళ్ళని. అది వాళ్ళ మనసుకి, వాళ్ళ సైకలాజికల్గా ఆలోచనకి చాలా అపాయకరమైన విషయం. ఇది అందరూ గమనించుకోవాలి. ఏదో పిల్లలు షార్ట్స్ చూస్తున్నారు అనుకోకండి. ఇది ఓవర్ ద పీరియడ్, అంటే మేబీ మనం చిన్నప్పుడు చూడలేదు, మనకి చేతికి ఎప్పుడు ఫోన్ వచ్చింది, వైడ్ రేంజ్లో ఫోన్ వాడుతుంది 2000 ఒక 10 ఇయర్స్ ముందు నుండి వాడుతున్నాం. సో అప్పటి నుండి వేరియస్ ఫోన్స్ వాడాం మనం కూడా. వేరియస్ ఫోన్స్ వాడి ఇప్పుడు ఇక స్మార్ట్ ఫోన్స్ ఫుల్లీ స్మార్ట్ వచ్చేసింది. మనం ఎవ్రీథింగ్ ఇక మన చేతుల్లోనే ఉంది. సో మనం అంత వెరీ రీసెంట్గా వాడి కూడా మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి, మనం ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల మనకు ఐ ప్రాబ్లం వస్తుంది. మనకు కూడా హార్ట్ బీట్ చేంజ్ కనిపిస్తుంది. అట్లా షార్ట్ కంటిన్యూస్గా చూస్తే ఏమొస్తుంది అనేసి ఒకలాంటి టెన్షన్లోకి వెళ్ళిపోతాం. సో అలా పెద్దవాళ్ళు కూడా అవి చూడటం ఒక లిమిట్లో పెట్టుకోవాలి. మంచి మంచి షార్ట్స్ వస్తున్నాయి, చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు జనాలు, చాలా సూపర్గా షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మనం ఎంత టైం దాన్ని వాడుకోవాలో అంత టైం వాడుకోవటమే బెటర్ అండి దేనికైనా. టూ మచ్ ఈజ్ డేంజరస్ ఫర్ ఎనీథింగ్. టూ మచ్గా మనం ఎక్కువ వాడినా ఏదైనా ప్రాబ్లమే. సో సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడన్నా ఏ వీడియోస్లో అయినా సరే, ఏఐతో జనరేట్ చేసిన దేవీ దేవతల ఫొటోస్ని కానీ, ప్లస్ వాళ్ళ రూపంలో
మేకప్ వేసుకొని డాన్స్ చేస్తున్నట్టున్న వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే కంపల్సరీ మెసేజ్ చేయండి వాళ్ళకి ఫస్ట్ రిమూవ్ చేయమని. సో మీరు నోట్ చేసుకొని వాళ్ళు ఒక సర్టన్ టైంకి కనుక లేకపోతే డెలీట్ చేస్తారా లేదా వెయిట్ చేయండి. ఒకవేళ వాళ్ళు అలాంటి దేవుడి రూపాలలో అసభ్యకరమైన డ్రెస్సెస్లో అసభ్యకరమైన పనులు చేస్తూ ఉన్న వీడియోస్ కనుక ఉంటే దయచేసి చాలామంది సామాజిక కార్యకర్తలుగా చేస్తున్నారు దీని మీద, వాళ్ళ దృష్టికి తీసుకురండి. సో దట్ అది మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి, వినరు. సో అట్లీస్ట్ వాళ్ళ దృష్టికి వెళ్తే ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి అసలు సోషల్ మీడియాలో, ఏమేమి ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి, ఇట్లాంటి షార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడి నుండి క్రియేట్ అవుతున్నాయి వాళ్ళు ట్రాకింగ్ చేస్తారు. సో దట్ అలాంటి ట్రాకింగ్ చేసినప్పుడు ఇక మొత్తాన్ని ట్రాష్లోకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మనం ఒక్కొక్కటి చేసినా నాకు తెలిసి వాళ్ళు ఎలాంటి మనం ఏమన్నా చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. సో అవన్నిటినీ ఒక ఒక కార్యాచరణగా తీసుకొని మొత్తం ఓవరాల్ వెబ్లో ఇలాంటివి ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడి నుండి క్రియేట్ అయ్యి వస్తున్నాయి, ఎప్పటి నుండి వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ మన ఇంటర్నెట్లోకి వీటిని వదులుతున్నారు, ఇవన్నీ చెక్ చేసుకునే డెఫినెట్గా చెక్ చేయాలి. చెక్ చేసి వాటన్నిటిని అసలు ఎట్లా స్టాప్ చేయగలం, ఎట్లా మనం వాటిని ఫస్ట్ అయితే వాటిని రాకుండా ఆపి ఇక ఉన్న వాటిని ఎట్లా వాటిని డెలీట్ చేయాలి, అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అని కంపల్సరీ తెలుసుకుంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ వీటిని ఎంతో కొంత ఆపగలుగుతాము. అదర్వైజ్ ఇలానే పోతే ఇక ఈరోజు సిబిడికి డ్రెస్ వేసి అసభ్యకరమైన డాన్స్ వేశారు, అమ్మవారిని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఏదో అసభ్యకరమైన డాన్స్ వేసే ఫోటోలు చక్కర చేస్తూ ఉన్నాయి నెట్లో. సో ఇక రేపు పొద్దున ఏమైనా చేస్తారు. సో మనలో ఉన్న భక్తి భావాలని పూర్తిగా మరి తీసేయాలని అనుకుంటున్నారో ఏంటో మరి మనకి అర్థం కావట్లేదు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాల మీద చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవి చిన్న విషయాలు అయితే కాదు. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఏదన్నా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే డెఫినెట్లీ ఇవి పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. సో దట్ వీటన్నిటి మీద సరైన చర్యలు వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. చాలా వాటి మీద పాపం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వీటిని కూడా తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ అయితే చేస్తారు. ఇమీడియట్గా ఈరోజు చెప్తే రేపటికి అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి ఒకలాంటి డెఫినెట్గా ఒక రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది. వాళ్ళు వీటన్నిటిని తొలగించడానికి ఉంటారు, సన్నద్ధమై ఉంటారు. ఏ టైంలో చేయాలి, ఇది ఎట్లా చేయాలి, వీటిని ఎట్లా ఆపగలము, వీటికి ఉన్న రూల్స్ ఏంటి. సో మొత్తం గైడ్ని వాళ్ళు తీసుకొస్తారు. సో అందరూ పిల్లలకి భక్తిభావంతో కూడిన విషయాల్ని తరచూ బోధిస్తూ ఉండండి. సో వాళ్ళల్లో కూడా భక్తిని నింపండి. వీక్లీ ఒకసారైనా గుడికి తీసుకెళ్ళండి, లేదా ఇంట్లో దేవుడి ముందు ఒక దీపం పెట్టేటట్లు వాళ్ళకు కూడా నేర్పించండి. సో దట్ వాళ్ళకి ఒక భయం, భక్తి, రేపొద్దున మనం ఏదన్నా రాంగ్గా స్టెప్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళకు ఒక భయం, భక్తి ఉంటుంది దేవుడన్నా, వాళ్ళు చేసే చర్యలన్నా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించుకొని వాళ్ళ సరౌండింగ్స్లో, వాళ్ళ పరిధిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చూస్తున్నారో గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళ మీద డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటని. అప్పుడే మనం వాళ్ళని ఒక వేలో మనకున్న కల్చర్ని, హెరిటేజ్ని ఉంచిన వాళ్ళం అవుతాము. వాళ్ళు మనం ఎలా అయితే అర్థం చేసుకున్నామో చిన్నప్పుడు, సో వాళ్ళు కూడా మన కల్చర్ని అర్థం చేసుకొని
అలా ముందుకు కొనసాగించాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.